అవును. సరే ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఫోకస్ పెట్టట్లేదా? ఇప్పట్లో ఆ పరిస్థితి లేదా? టీడీపీతో కలిసి ఉండడం వల్ల బీజేపీ మౌనంగా ఉంటుందా? ప్రస్తుతానికి 1 బై 1 చేసుకెళ్తున్నారు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్. అప్పుడు ఏం హ్మ్. చేస్తారో చూద్దాం. హ్మ్. ప్రస్తుతానికైతే హ్మ్. అంటే ఏమీ అవసరం ఏం లేదు కదా, గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి. అంటే దక్షిణాదిలో బలం పెంచుకోవాలి, పుంజుకోవాలి అనుకుంటుంది. ఆ దిశగానే ముందుకెళ్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఫోకస్ నాకు పెడుతున్నారు తెలిసి నెక్స్ట్ బీజేపీ గారు? ఎలక్షన్స్కి అయితే 100 సీట్లు అడుగుతారనుకుంటున్నా, బీజేపీకి నన్ను జనసేనకి కలిపి. అలాగే 50-50 హ్మ్. పరిపాలనలో భాగస్వామ్యం అడుగుతారనుకుంటున్నా. ఇవ్వను హ్మ్. అంటే ఇండివిజువల్గా లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుని పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చిన ఆ గెలుపు ఊపు నెక్స్ట్ ఏ రాష్ట్రం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది బీజేపీకి? నెక్స్ట్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు అందులో దీని మీదనైతే నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పంజాబ్ మీదనైతే. ఎందుకంటే అవునా? ఇప్పటికిప్పుడు గబక్కన హ్మ్. వచ్చేస్తని చెప్పలేం కదా దాంట్లో ప్రాక్టికల్గా. హ్మ్. అంతకుముందు జీరో హ్మ్. కదా, జీరో నుంచి ఒక్కసారిగా ఎదిగిపోవడం అంటే అవును. కష్టం. అక్కడ ఖాళీదళ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. హ్మ్. హ్మ్. ఇంతమంది మధ్యలో అంటే తట్టుకొని రాజ్యసభ నిలబడటం కష్టం. సభ్యుల చేరిక దాని ఎఫెక్ట్ పెద్దగా ఏముండదా? ఏముంది, అది నెగిటివ్గా కొంత కూడా అవ్వచ్చుగా. బీజేపీని హ్మ్. అభిమానించేవాడు కూడా పోవచ్చు కదా వీళ్ళ అంటే వల్ల. వాళ్ళు రావడమే పెద్ద వ్యూహం అక్కడ. అది పార్టీ ఆమ్ ఆద్మీ వాళ్ళకి పార్టీకి వ్యూహం, దెబ్బ. బీజేపీ తీసుకురావడం ఏం హ్మ్. కాదు కదా. అంటే ఆమ్ ఆద్మీకి అయితే దెబ్బే కదా! కేజ్రీవాల్కి కూడా దెబ్బ అది ఖచ్చితంగా. మరి అప్పుడు ఇంకెవరున్నారు ఆల్టర్‌నేటివ్ అక్కడ? ఇంక వాళ్ళు బీజేపీలో చేరారు ఆమ్ కాబట్టి. ఆద్మీ పార్టీ ఉంది అదేమంటారు? కదా అక్కడ, ఇంకా మాన్ ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా.